ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది మన ఛానల్లో క్లాస్ అనేది అప్లోడ్ చేయక. సో అందరికీ తెలిసిందే ఈరోజు టెట్ రెస్పాన్స్ షీట్ అనేది రావడం జరిగింది. బట్ వీడియో చేయడం నాకే కొద్దిగా లేట్ అయిపోయింది. మ్యాక్సిమం నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఈ పాటికే రెస్పాన్స్ షీట్ చూసుకొని ఉంటారు. సో ఏ విధంగా చూసుకోవాలి అనేది అందరికీ తెలుసు. అదేవిధంగా చాలామంది షార్ట్కట్ కీస్ కూడా చెప్పారు. మనం మార్క్స్ కౌంట్ చేయకుండా డైరెక్ట్గా లింక్ను పేస్ట్ చేసి మన మార్క్స్ ఎన్ని వచ్చాయి అని చెప్పేసి డైరెక్ట్గా మార్క్స్ చూసుకోవడం కూడా అందరికీ తెలుసు కదా. సో మళ్ళీ నా తరపున ఒకసారి చెప్తున్నాను. సో గూగుల్లోకి వెళ్ళి టీజీ టెట్ అని కొట్టండి. టీజీ టెట్ అని కొట్టగానే మనకి ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ని క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది. సో ఇందులో మనం రెస్పాన్స్ షీట్ కదా మనకు కావాల్సింది. సో రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ జనరల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత ఎగ్జామ్ పేపర్ 1 పేపర్ 2 ఎంటర్ చేయాలి. ఈ ప్రొసీడ్ నొక్కాలి. దీనితో మనకి మన ఎగ్జామ్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో ఇక్కడ పైన మనం సెలెక్ట్ చేసుకున్న ఆన్సర్ అనేది చూపిస్తుంది, కింద కరెక్ట్ ఆన్సర్ ఏది అని చూపిస్తుంది. సో దాన్ని బట్టి మనం మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో మ్యాక్సిమం ఎవరైతే ఎక్కువగా ఎఫర్ట్ పెట్టారో సో ఆ ఎఫర్ట్కి తగ్గట్టుగా ఈ రెస్పాన్స్ షీట్లో మార్క్స్ అనేవి కనబడతాయి. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ అనుకున్న స్కోర్ రీచ్ అయ్యారనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా అనుకున్న స్కోర్ రీచ్ అవ్వకపోయినా ఏం ప్రాబ్లం లేదండి, ఏం టెన్షన్ పడకండి. ఇదే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. కంపల్సరీగా మళ్ళీ నెక్స్ట్ టెట్ అనేది ఉంటుంది. ఆ టెట్ తర్వాతే డిఎస్సికి వెళ్తారు. సో కంపల్సరీ ఇంకో టెట్ అనేది రాబోతుంది, పక్కా వస్తుంది కూడా. కాబట్టి ఎవరికైనా స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వకపోయినా, ఎవరైనా క్వాలిఫై కాలేకపోయినా, బార్డర్లో ఆగిపోయినా నెక్స్ట్ టెట్కి ఇప్పటి నుండే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో నాకు తెలిసి నా ఛానల్లో క్లాసెస్ అనేవి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. మెథడాలజీ క్లాసెస్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. అండ్ చాలా కంటెంట్ కూడా ఇచ్చాను. నాకు మధ్యలో చిన్న ఇష్యూ అయ్యింది. నేను 1 మంత్ వరకు వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెట్టలేకపోయాను. అయినా మధ్య మధ్యలో వీడియోస్ అనేవి అందించాను. సో యూజ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ తరపున పెట్టిన వీడియోస్లో ఎంతోమంది చూశారు. అందులో ఒక 10 మందికి యూజ్ అయినా సరిపోద్ది అని చెప్పి పెట్టాను. సో చాలామందికి యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. సో యూజ్ అవుతే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నాకు కూడా చాలామంది అడిగారు ఎగ్జామ్ ఎలా రాశారు అని చెప్పేసి. నాట్ బ్యాడ్ అండి. నేనైతే యాక్చువల్గా అయితే నోటిఫికేషన్ పడగానే 130+ స్కోర్కి టార్గెట్ పెట్టుకున్నాను. బట్ రీజన్ అని కాదు, కానీ యాక్చువల్గా అయితే నేను చాలా తక్కువ చదివాను ఈ టెట్కి. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, నోటిఫికేషన్ పడగానే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. చేయగానే ఇలా మా అన్నయ్య వాళ్ళ బాబు ఇష్యూ అవ్వగానే అక్కడే వెళ్ళిపోయాను. సో 1 మంత్ వరకు నేను సరిగా ప్రిపరేషన్లోనే లేను. సో నేను ఈ ఎగ్జామ్ అయితే ఎలా రాశానంటే, జస్ట్ నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ 1 వీక్ మాత్రమే నా ప్రిపరేషన్ అనేది కొనసాగింది ఈ టెట్లో. అయితే నేను ఇంత ఘోరంగా ప్రిపరేషన్ అనేది నెగ్లెక్ట్ చేయడం అనేది ఫస్ట్ టైము. ఈ టెట్కే ఇంత ఘోరంగా ప్రిపరేషన్ అనేది చేశాను. సో జస్ట్ 1 వీక్లోనే డైలీ 1 సబ్జెక్ట్ పెట్టుకొని ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న నాలెడ్జ్ ఉంది కదా, సో ఆ నాలెడ్జ్తోనే ఆ 1 డేలోనే సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. అంటే 1 వీక్కి 7 సబ్జెక్ట్స్ పెట్టేసుకొని జస్ట్ ర్యాపిడ్గా రివిజన్ చేస్తూ వెళ్ళాను. జస్ట్ ఈ టెట్ అయితే నేను ప్రీవియస్ నాలెడ్జ్తోనే రాశానండి. సో నాకు ప్రీవియస్ నాలెడ్జ్ అనేది ఎంత యూజ్ అవుతుంది ఎగ్జామ్లో అనేది ఈ టెట్తోనే నాకు క్లారిటీ వచ్చిందండి. అందుకే చెప్తాను ప్రతిసారి ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. దాన్ని మనం కొంచెం కరెక్ట్ వేలో యూజ్ చేస్తే తప్పకుండా మంచి స్కోర్ అనేది గెయిన్ చేస్తాము. సో నేను జస్ట్ ఈ టెట్ అయితే ఓన్లీ ప్రీవియస్ నాలెడ్జ్తోనే రాశాను. బట్ ఈవీఎస్లో నా స్కోర్ అనేది తగ్గింది. ఎందుకంటే ఈవీఎస్లో 9th 10th వరకు వెళ్ళాడు కాబట్టి కొద్దిగా నేను అక్కడి వరకు రీచ్ అవ్వలేకపోయాను, ఎందుకంటే ప్రిపరేషన్కి టైం లేదు కాబట్టి. సో నాకైతే ఈ టెట్లో 120 వచ్చిందండి స్కోరు. యాక్చువల్గా అయితే 130+ పెట్టుకున్నాను, బట్ 120 వరకే రీచ్ అయ్యింది. అయినా పర్లేదండి, నేనైతే ఏం గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రిపరేషన్ కంటిన్యూస్గా చేశాను, బట్ అనుకున్న స్కోర్ రీచ్ అవ్వలేదు అంటే నేను కొద్దిగా ఫీల్ అవుతుండే. బట్ నేను ఎక్కువ ప్రిపరేషన్కి కేటాయించలేదు. నేను కేటాయించిన 1 వీక్లోనే అండ్ అదేవిధంగా ప్రీవియస్ నాలెడ్జ్తోనే ఎగ్జామ్ రాశాను కాబట్టి నేను అనుకున్నాను జస్ట్ ఈ టెట్లో 100+ స్కోర్ వస్తే చాలు అనుకున్నాను.
బట్ 120 వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అది ఎఫర్ట్ పెట్టిన వాళ్ళకే తెలుస్తుంది. డే అంతా కూర్చొని ఎఫర్ట్ పెడతారు కదా, ఎఫర్ట్ పెట్టి అనుకున్న స్కోర్ రీచ్ అవ్వకపోతే ఆ బాధ అనేది ఘోరంగా ఉంటుంది. నేను ప్రీవియస్గా 2 టెట్స్ రాసే కంటే ముందు నేను ఫేస్ చేశాను. సో అది ఎక్కువగా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. బట్ పర్లేదు, ఆల్రెడీ నాకు టెట్లో 127 ఉన్నాయి. సో 130+కి ట్రై చేశాను, బట్ రీచ్ అవ్వలేకపోయాను. ఎనీవే, నా ప్రీవియస్ నాలెడ్జ్ అయితే ఈ టెట్లో నాకు యూజ్ అయిందని చెప్తాను. సో ఇదండి నా విషయానికి వస్తే. సో మిగతా వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఇన్ కేస్ మీరు ఎఫర్ట్ పెట్టి రాసిన స్కోర్ రీచ్ అవ్వకపోయినా పర్లేదండి, ఏం టెన్షన్ పడకండి, ఇంకో టెట్ తప్పకుండా వస్తుంది. సో కంపల్సరీగా ఇదే వేలో ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. నేను తెలుగులో చెప్పాను, తెలుగులో నా వీడియోస్ని దాటి ఒక్క బిట్టు కూడా వెళ్ళదని. ఈ టెట్లో అయితే నా వీడియోని దాటి ఒక్క బిట్టు కూడా వెళ్ళలేదు. నాకు టెట్లో తెలుగులో 29 మార్క్స్ వచ్చాయండి. జస్ట్ పద్యంలో మాత్రమే ఒక్క బిట్ అనేది మిస్ అయింది. సో మ్యాక్సిమం తెలుగులో అయితే మెథడ్ కంటెంట్ కలిపి 30 to 30 బిట్స్ చేయగలుగుతారండి. అదేవిధంగా సైకాలజీలో కూడా కొన్ని వీడియోస్ అనేవి నా దాంట్లో అప్లోడ్ చేశాను. సో సైకాలజీ కూడా యూజ్ చేసుకున్న వాళ్ళకైతే పర్లేదు, తెలుస్తుంది. సో ఈసారి సైకాలజీలో అయితే నాకు 25 మార్క్స్ వచ్చాయి. మ్యాక్సిమం నాకు పోయిందంటే ఈవీఎస్లోనే పోయాయి. అది కూడా కొద్ది ఎఫర్ట్ పెడితే వస్తుండేనేమో, బట్ నేను ఎఫర్ట్ పెట్టలేదు కాబట్టి సర్లే అని వదిలేశాను. కానీ సో నాకు తెలిసి ఈ టెట్లో ఎవరికైనా స్కోర్ రీచ్ అవ్వలేదు అంటే అది ఈవీఎస్ మూలంగా రీచ్ అవ్వదు, అదేవిధంగా సైకాలజీ పరంగా రీచ్ అవ్వదని చెప్తాను. ఎందుకంటే ఆ రెండే కొంచెం అందరినీ ఇబ్బంది పెట్టేలాగా వచ్చాయి. సో ఇదండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా ఎఫర్ట్ పెట్టిన దానికి తగ్గట్టుగా స్కోర్ రీచ్ అవ్వకపోతే ఏం టెన్షన్ పడకండి. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది టెట్, కంపల్సరీగా అందులో రీచ్ అవుతాము అన్న హోప్తోనే ఉండండి. సో ఇప్పుడు రెస్పాన్స్ షీట్ వచ్చింది, తర్వాత ఫైనల్ కీ కూడా వస్తుంది, తర్వాత రిజల్ట్ కూడా వస్తుంది. రెస్పాన్స్ షీట్కి, ఫైనల్ కీకి, రిజల్ట్కి 1 లేదా 2 మార్కులు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అంతకుమించి మాత్రం డిఫరెన్స్ అనేది కనబడదు. సో ఇంకా ఎక్కువ పెరుగుతాయేమో అని చెప్పేసి ఎవ్వరు కూడా హోప్ పెట్టుకోకండి. అండ్ ఇంకా ఇప్పటి నుంచి ఎవరైనా ప్రిపరేషన్ కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా నా ఛానల్ తరపున డైలీ రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాను, మంచి కంటెంట్ అనేది అందిస్తూనే ఉంటాను. జెన్యూన్గా చెప్తాను నేను క్లాసెస్ అనేవి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, వీడియోస్ని యూజ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా మీ స్కోర్ చెప్పాలి అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది లైట్ అనిపిస్తే పర్లేదండి, చెప్పకుండా పర్లేదు. ఎందుకంటే చాలామంది కామెంట్స్ చూసి కూడా అరే వాళ్ళకి అంత స్కోర్ వచ్చింది, నాకు ఇంత స్కోర్ రాలేకపోయింది అని చెప్పేసి కంపేర్ చేసుకుంటారు. సో ఎవరైనా స్కోర్ పెట్టినా ఎదుటి వాళ్ళు కంపేర్ చేసుకోకండి. ఎందుకంటే ఎవరి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలీదు. ఒక పర్సన్ ఒక ప్రిపరేషన్ కొనసాగించాలి అంటే దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి ఫెసిలిటీస్ అనేవి ఉండవు. అండ్ ఆ టైంకి తగ్గట్టుగా వాళ్ళ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుందో ఊహించలేమన్నట్టు. సో మంచి స్కోర్ వచ్చిన వారికి అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉండొచ్చు, లేదు అంటే ఉన్న ఫెసిలిటీస్లోనే వాళ్ళు మంచి స్కోర్ రీచ్ అయ్యేలాగా ట్రై చేయొచ్చు. కొందరికి కొన్ని కారణాల వల్ల ప్రిపరేషన్ అనేది సరిగ్గా కొనసాగించలేకపోవచ్చు. సో అలా జరుగుతుంది కాబట్టి ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. సో మీకు బార్డర్లో మార్క్స్ వచ్చినా, లేదంటే 130+ వచ్చినా, 140 వచ్చినా, 120 వచ్చినా, 100 వచ్చినా, ఎన్ని వచ్చినా నేను పెట్టిన ఎఫర్ట్కి తగ్గట్టుగా నాకు మార్క్స్ వచ్చాయి, పర్లేదు అని నేను సాటిస్ఫై అయ్యాను అనే ఉద్దేశంతో ధైర్యంగా మార్క్స్ అనేవి కామెంట్లో పెట్టండి. ఓకే, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అండ్ ఎవరితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఓకే, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, అదొక్కటి నేను చెప్పాలనుకుంటున్నాను. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ నుండి క్లాస్ అనేవి రెగ్యులర్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏదైనా సబ్జెక్టు పైన చేయాలనుకుంటే, ఎవరికైనా ఏదైనా సబ్జెక్టు పైన నీడ్ ఉంటే కంపల్సరీగా మెసేజ్ చేయండి, తప్పకుండా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇదండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.